వెల్కమ్ టు బిగ్ స్టోరీ. జర్మన్ వింగ్స్ విమాన ప్రమాదానికి సంబంధించి భయంకరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది సాంకేతిక సమస్యతో జరిగిన ప్రమాదం కావాలని ఈ విమానాన్ని కూల్చేశారనే అంశం తాజాగా తెరపైకి వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విస్మయం వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం విమాన కో పైలట్ అని ప్రాసిక్యూటర్ బ్రైస్ రాబిన్ ప్రకటించగానే దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో తెలియక జర్మన్ వర్గాలు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ జర్మన్ వింగ్స్ కూల్చివేతకు కారణాలు ఏమేమి ఉంటాయి? కో పైలట్టే కాలయముడిగా మారాల్సిన అవసరం ఏమొచ్చింది అనే అంశాలు ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వేధిస్తున్నాయి. జర్మన్ వింగ్స్ విమానయాన సంస్థకు చెందిన ఎయిర్బస్ A320 ప్రమాదానికి కో పైలట్టే కారకుడని ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్ సంచలన ఆరోపణలు చేశారు. ఫ్రెంచ్ అధికారుల ప్రకారం కో పైలట్ కావాలనే ఈ విమానాన్ని కూల్చివేశాడని, అందులో ప్రయాణిస్తున్న 144 మంది ప్రయాణికుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడని అన్నారు. ఫ్రాన్స్లోని ఆల్ప్స్ పర్వత ప్రాంతంలో అన్ని వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానాన్ని ఒక్కసారిగా అంత తక్కువ అడుగుల ఎత్తులోకి దింపి ఈ విమాన దుర్ఘటనకు పాల్పడినట్లు విమాన సంస్థ వర్గాలు తెలిపాయి. ఇక జర్మన్ జాతీయుడైన కో పైలట్ ఆండ్రియాస్ లుబిట్స్ వయస్సు 28 సంవత్సరాలు మాత్రమే. సెప్టెంబర్ 2013న కో పైలట్ గా వచ్చిన లుబిట్స్ కు కేవలం 630 గంటలు మాత్రమే విమానం నడిపిన అనుభవం ఉంది. ఇదిలా ఉండగా లుబిట్స్ కు తీవ్రవాదులతో సంబంధాలు ఏమైనా ఉన్నాయా అన్న సందేహాలపై జర్మన్ విదేశాంగ శాఖ మంత్రి థామస్ ద మేజియర్ మాట్లాడారు. కో పైలట్ కు టెర్రరిస్టు గ్రూపులతో సంబంధాలు కానీ ఆ నేపథ్యం కానీ ఉన్నట్లు తమకు ఎటువంటి సమాచారం లేదన్నారు. ఇదిలా ఉంటే ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్ బ్రిస్ రోబిన్ మాత్రం కో పైలట్ లుబిట్స్ కావాలని ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విమానం క్రమేపీ కిందకు దిగిపోయే చివరి క్షణం వరకు లుబిట్స్ శ్వాస తీసుకుంటున్నట్లు రికార్డైన శబ్దాల ద్వారా తెలుస్తోందన్నారు. బ్లాక్ బాక్స్ లో 30 నిమిషాల పాటు రికార్డైన దాని వివరాల ప్రకారం ప్రమాదం జరగబోయే కొద్ది నిమిషాలకు ముందు భయాందోళనకు గురైన ప్రయాణికుల అరుపులు, కేకలు వినిపించాయి. కాక్పిట్ వాయిస్ ప్రకారం కీలక సమాచారం లభ్యమైంది. బిగ్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. విమాన ప్రమాదాల్లో అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు గాను సాధారణంగా బ్లాక్ బాక్సుల్లో సమాచారం రికార్డ్ అవుతుంది. ఈ బ్లాక్ బాక్సులు విమానం ఏ స్థాయిలో ప్రమాదానికి గురైన విమానం కాలి బూడిదైనా కూడా బ్లాక్ బాక్సులు మాత్రం చెక్కు చెదరకుండా ఉంటాయి. మరి జర్మన్ వింగ్స్ కు చెందిన విమాన ప్రమాదం తర్వాత లభించిన బ్లాక్ బాక్సులు మాత్రం కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూశాయి. జర్మన్ వింగ్స్ ప్రమాదం తర్వాత లభించిన బ్లాక్ బాక్స్ లో వివరాల ప్రకారం అసలు పైలట్ టాయిలెట్ లోకి వెళ్లిన సమయంలో అతడు బయటికి రాకుండా దాని తలుపును కో పైలట్ మూసివేశాడు. దీంతో పైలట్ తిరిగి కాక్పిట్ లోకి రాలేకపోయాడు. విచారణాధికారుల సమాచారం ప్రకారం వారికి లభ్యమైన బ్లాక్ బాక్స్లలో ఒకదాని మించి మరికొన్ని విషయాలు తెలిసాయి. ప్రమాదం సంఘటన జరిగిన మరుసటి రోజున సిబిఆర్ ద్వారా వెలుగు చూసిన సమాచారం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. కాక్పిట్ నుంచి టాయిలెట్ లోకి వెళ్లిన పైలట్ తిరిగి రాలేదు. ఎన్నిసార్లు టాయిలెట్ తలుపును లాగినా రాకపోవడంతో తలుపు తెరవమంటూ 2-3 సార్లు దానిపై గట్టిగా కొట్టినా కో పైలట్ స్పందించలేదు. ఇవన్నీ వాయిస్ రికార్డులో ఉన్నాయని విచారణాధికారుల్లో ఒకరు తెలిపారు.
కాక్పిట్లోని పైలట్ అసలు అక్కడి నుంచి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే సమాచారం స్పష్టంగా తెలియాల్సి ఉంది. అంతకుముందు ఇద్దరు పైలట్ల మధ్య సంభాషణలు ఆహ్లాదకరంగానే జరిగినట్లు సమాచారం. విచారణాధికారి రాబిన్ మాట్లాడుతూ మొదటి 20 నిమిషాలు వారి సంభాషణ సాధారణంగా ఉంది. అయితే కో-పైలట్ మాత్రం అన్నింటికీ చాలా క్లుప్తంగా సమాధానాలివ్వడం గమనార్హమని రాబిన్ అన్నారు. డస్సెల్డోర్ఫ్ లో ల్యాండింగ్ కు సిద్ధంగా ఉండమంటూ కో-పైలట్ కు చెప్పిన సమయంలో అతను అంత బాధ్యతాయుతంగా మాట్లాడినట్లుగా రికార్డులో లేదన్నారు. అదే సమయంలో సీటు వెనుకకు వెళ్లినట్టు, డోర్ పడినట్టు శబ్దాలు వినిపించాయని విచారణ అధికారుల కథనాల ద్వారా తెలుస్తోంది. ఇక ఎయిర్ బస్ విమానాన్ని ఎన్నేళ్లుగా నడుపుతున్నది తదితర విషయాలపై విచారణ జరుగుతోంది. విమానం నడుపుతున్న మెయిన్ పైలట్ కు అపారమైన అనుభవం ఉందన్నట్లు ప్రాథమిక సమాచారంలో తేలింది. మెయిన్ పైలట్ కు సుమారు 6000 గంటలకు పైబడి విమానాలు నడిపిన అనుభవం ఉందని జర్మన్ వింగ్స్ సీఈఓ చెప్పారు. అనుభవజ్ఞులైన ఇద్దరు పైలట్లు ఉండగా ఇంతటి ఘోర ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై లుఫ్తాన్సా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. సాధారణంగా ఇలాంటి సంఘటనల వెనుక హైజాకర్ల పనితనం ఉంటుంది, లేదా పైలట్ ఉగ్రవాద సంస్థలకు చెందిన సానుభూతిపరుడైనా కావాల్సిన అవసరం ఉంది. కానీ ఇలాంటివేవీ జర్మన్ వింగ్స్ ప్రమాదంలో కనిపించడం లేదు. కో-పైలట్ లుబిట్స్ ఇంతలా ఆత్మహత్య ఇంకా విమాన ప్రమాదానికి దారితీసిన కారణాలేంటో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇదంతా ఓ మిస్టరీగానే మిగిలిపోతుంది. ప్రమాదం వెనుక అనేక కారణాల్లో ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాలు అప్రస్తుతం అనిపించినప్పటికీ ఇవే అసలు కారణాలుగా తెరపైకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ముఖ్యంగా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు వాటిల్లో పనిచేసే ఉద్యోగుల ఒత్తిడిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. ఆయా కంపెనీలలో లాభాల కోసం ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతున్నారు. పని గంటలతో సంబంధం లేకుండా వేతనాల పేరిట మభ్యపెట్టి వారిని ఒత్తిళ్ల పాలు చేస్తున్నారు. ఫలితంగా ఉద్యోగులు చిన్న వయసుల్లోనే హృద్రోగాల పాలిట పడటం, లేదా కుటుంబానికి స్నేహితులకు దూరంగా మరయంత్రాల్లా పనికి పరిమితం అవ్వడంతో మానసిక రోగులుగా మారుతున్నారు. పెట్టుబడి సృష్టించిన ఈ విషవలయంలో చిక్కి మనిషి తన అస్తిత్వాన్నే కోల్పోతున్నాడనేది స్పష్టం. ఓ అధ్యయనం ప్రకారం అమెరికాలో 1999 నుంచి 2010 మధ్య కాలంలో 35 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు పెద్ద మొత్తంలో ఆత్మహత్యలకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఆత్మహత్యల సంఖ్య సుమారు 30% పెరిగింది. వీటి వెనుక కారణం ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, కంపెనీల్లో పని ఒత్తిడి పెరిగిపోవడం. మానవ వనరులు ఉన్నప్పటికీ డబ్బు జబ్బు పట్టిన కంపెనీలు, వాటి అధిపతులు పని ఒత్తిడిని వేతన జీవులపై పెంచడంతో వారంతా గత్యంతరం లేక ఆత్మహత్యల పాలవ్వడమో లేక గుండెపోటు లాంటి వ్యాధులతోనో మరణిస్తున్నారు. జర్మన్ వింగ్స్ కో-పైలట్ ఆత్మహత్య, విమాన ప్రమాదం వెనుక ఇదే అంశం కారణం కాకపోయినప్పటికీ కార్పొరేట్ కంపెనీల్లో పెరుగుతున్న ఆత్మహత్యల సంస్కృతిలో భాగంగానే ఈ ప్రమాదాన్ని పరిగణించవచ్చు. విక్టరీలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చరిత్రలో విమాన ప్రమాదాలు కొత్తేమీ కాదు. విమాన ప్రమాదాలు సాంకేతిక కారణాల వల్లనో, వాతావరణం అనుకూలించకపోవటం వల్లనో, లేక ఉగ్రవాదుల దాడుల వల్లనో ప్రతి ఏటా జరుగుతూనే ఉంటాయి. కానీ ఈసారి మాత్రం కో-పైలట్ ప్రోద్బలంతో జరగడం నిజంగానే దురదృష్టకరం. అందుకు మూల్యం 144 జీవితాలు బలవడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. $38,000 అడుగుల ఎత్తున ప్రయాణిస్తున్న విమానం కేవలం 8 నిమిషాల్లో 6,000 అడుగుల ఎత్తుకు ఎందుకు పడిపోయింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
విమానం కిందికి వస్తున్నప్పుడు పొగలు కానీ విస్ఫోటనం కానీ జరగలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగే ముందు పైలట్ నుంచి ఎలాంటి ఎమర్జెన్సీ కాల్ రాలేదని అధికారులు తెలిపారు. విమానం కూలిన సమయంలో పెద్ద శబ్దం వచ్చిందని, దానిని మంచు తుఫానుగా భావించామని స్థానికులు తెలిపారు. విమానం కూలిన ప్రదేశంలో పర్వతాల ఎత్తు 3000 అడుగులని, అందువల్ల సుశిక్షితులైన సహాయక బృందాలను రంగంలోకి దించామని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఎయిర్ బస్ 320 ప్రమాద సంఘటనకు కో-పైలట్ కారకుడంటూ ఫ్రెంచ్ విచారణాధికారులు చేసిన వ్యాఖ్యలతో జర్మన్ వింగ్ లుఫ్తాన్సాల సీఈఓలు స్పందించారు. ఫ్రెంచ్ అధికారుల ప్రకటనలు మమ్మల్ని కలవరపరిచాయి. బహుశా వారు చెప్పిందే నిజం కావచ్చని అన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని లుఫ్తాన్సా ట్విట్టర్లో పేర్కొంది. గడిచిన 2 ఏళ్లలో విమాన ప్రమాదాలు ఇటీవల కాలంలో మరింతగా పెరిగాయి. రన్వే నుంచి బయలుదేరి కొద్ది నిమిషాలకే టవర్ కేంద్రాల నుంచి సంకేతాలను అందుకోలేని దిశగా విమానాలు ఎగరడం, ఆపై కూలిపోవడం వంటివి జరుగుతున్నాయి. గతేడాదిలోనే మలేషియా ఎయిర్లైన్స్ విమానం బీజింగ్కు వెళుతూ మొత్తం 245 మందిని పొట్టనబెట్టుకుంది. సముద్ర జలాల్లో నెల రోజులకు పైగా 14 దేశాలు గాలింపు జరిపినా శకలాలు పూర్తిస్థాయిలో గుర్తించలేకపోయాయి. ఇటీవలే ఎయిర్ ఏషియా విమానం కూడా సముద్ర జాలల్లో కూలిపోయి ఒక్కరి ఆనమాను సైతం లభించకుండా పోయింది. ఈ విమానంలో కూడా మొత్తం ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. పది లక్షల టేకాఫ్లకు 0.14 మాత్రమే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్న బోయింగ్ భద్రతా విశ్లేషణలు ఉన్నాయి. అయినా సాంకేతిక లోపాలా లేక టవర్ సంకేతాలు అందకపోవడమా అన్నది ఇప్పటికీ తేలడం లేదు. మలేషియా, సింగపూర్ ప్రాంతాలకే కాదు, ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా ఈ విమాన ప్రమాదాలు అంతుపట్టకుండా ఉన్నాయి. అంగోలా, బెనిన్, అల్జీరియా, బ్రిటన్, అమెరికా, ఆఫ్ఘనిస్తాన్, భారత్, పాకిస్తాన్ వంటి దేశాల్లోనూ ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. గడిచిన 2 ఏళ్లుగా జరిగిన విమాన ప్రమాదాలు మాత్రమే అత్యంత కీలకంగా మారాయి. మరో మలేషియన్ విమానాన్ని ఉక్రెయిన్లో ఆందోళనకారులు కూల్చివేయడంతో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం అందరూ మృతి చెందారు. కొన్ని విద్రోహ చర్యలకు కారణమవుతుంటే మరికొన్ని సాంకేతిక లోపాలేనని స్పష్టమవుతోంది. సముద్ర జలాల్లో కూలిన మలేషియా విమానం పరంగా ఇటు చైనా, భారత్, ఆస్ట్రేలియాలు మలేషియా అధికారులకు గాలింపు చర్యల్లో విస్తృత సహకారం అందించాయి. అయినా ఫలితం లేకపోయింది. గతేడాది బుర్కీనా ఫాసో నుంచి అల్జీర్స్కు వెళుతున్న విమానం మాలి వద్ద ప్రమాదానికి లోనైంది. మొత్తం 110 మంది ప్రయాణికులు, 6 క్రూ సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదానికి గల కారణాలు కూడా వెలుగులోనికి రాలేదు. భారత్లో కూడా 2010 మే నెలలో జరిగిన ఎయిర్ ఇండియా విమానం రన్వే మీదుగా వెళుతూనే ప్రమాదానికి గురైంది. 158 మంది ప్రయాణికులు విమానంలోనే చనిపోయారు. అదేవిధంగా గత వారంలో ఎయిర్ ఏషియా విమానం కూడా కుప్పకూలింది. ఇందుకు సాంకేతిక లోపాలే కారణమని నిగ్గు తేల్చారు. కాలపరిమితి తీరిన వాటిని వినియోగించడమా లేక సాంకేతిక లోపాలా, క్రూ సిబ్బంది బాధ్యతారాహిత్యమా అన్నది ఇప్పటికీ వెలుగులోనికి రాలేదు. మారుతున్న ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన వ్యాపార అవకాశాల కారణంగా విమాన ప్రయాణం అనేది నేడు సర్వసాధారణం అయ్యింది. కానీ ఈ విమాన ప్రమాదాల వల్ల అటు ప్రజల్లో భయాందోళనలు మొదలవుతున్నాయి. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ భద్రతా విషయంలో కొన్ని విమానయాన సంస్థలు రాజీ పడుతుండటం కూడా ఆందోళన కలిగించే అంశంగా మారింది. మరోపక్క రన్వే నుంచి బయలుదేరిన గంటసేపటికే విమానాలు ప్రమాదాలకు లోనవుతున్నట్లు అధికారులు అంగీకరిస్తున్నారు. ఇక ప్రమాదాలకు కీలక ఆధారంగా భావించే బ్లాక్ బాక్సులు కూడా లభించని సందర్భాలు ఉన్నాయి. మలేషియన్ విమానానికి సంబంధించి అదే జరిగింది. ప్రస్తుతం ఫ్రాన్స్లో జరిగిన విమాన ప్రమాదం కూడా
ఫ్రాన్స్లోని నైస్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో జరిగింది. 24 ఏళ్ల పాతదైన ఈ విమానం లుఫ్తాన్సా గ్రూప్లో 1991 నుంచి సేవలందిస్తోంది. భారత కాలమాన ప్రకారం ఈ విమానం ఉదయం 9:45 గతి తప్పినట్లు ఎయిర్ బేస్ కంట్రోల్ అధికారులు ప్రకటించారు. టేకాఫ్ అయిన తర్వాత 52 నిమిషాలకే ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. అసలు ఇలా ప్రమాదాలు జరుగుతుండడంతో రాను రాను విమాన ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. టేకాఫ్ అయిన తర్వాత తిరిగి ల్యాండింగ్ అయ్యేంత వరకు పర్యాటకులు భయాందోళనలతోనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు దాపరిస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? కాక్పిట్లో సాంకేతిక లోపాలా? క్రూ సిబ్బంది క్రమశిక్షణ రాహిత్యమా? లేక సాంకేతిక నైపుణ్యం కొరవడిందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల లైసెన్సుల గడువు తీరిన పైలట్లకు భారత్ విమానయాన రంగం నోటీసులు కూడా జారీ చేసింది. వెంటనే పునరుద్ధరించుకోని పక్షంలో వారి లైసెన్సులు రద్దు చేస్తామని కూడా ప్రకటించింది. అదేవిధంగా నిర్దిష్టమైన సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకుంటున్న అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు, వైమానిక రంగ సంస్థలు, విమానాల తయారీ సంస్థలు ఈ దిశగా నాణ్యతా పరీక్షలు చేస్తున్నప్పటికీ వినువీధిలో జరగరాని ఘోరాలు జరిగిపోతున్నాయి. టవర్ సంకేతాల నుంచి తప్పుకోవడంతో ఎయిర్ ట్రాఫిక్ పరంగా కంట్రోల్ రూమ్ పరిధిలోనికి రాకుండా పోవడం వల్ల మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ ఎత్తున మంచు కురుస్తున్న వైనం, వాతావరణంలో ఆకస్మిక భారీ మార్పులు మరికొంత గగనతలంలో ఈ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వీటిని అరికట్టాలంటే ఎయిర్లైన్స్ సంస్థల సమిష్టి కార్యాచరణ అవసరం. ఎంఆర్ఓ కేంద్రాల్లో వీటి పరీక్షలు, మరమ్మతుల వ్యవధిని కూడా పరిశీలించాల్సి ఉంటుందని వైమానిక రంగ నిపుణులు చెబుతున్న అంశాల్లో వాస్తవం లేకపోలేదు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.